ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందుగా మరి క్రిస్మస్ పాట ఒకసారి పాడుకొని ఆ తర్వాత మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఆశ్చర్యకరుడైన యేసు యేసు, ఆలోచనకర్త యేసు యేసు, బలవంతుడవైన యేసు యేసు, నిత్యుడగు తండ్రి యేసు యేసు, సమాధానాధిపతి యేసు, మా కొరకు పుట్టిన యేసు, సమాధానాధిపతి యేసు, మా కొరకు పుట్టిన యేసు. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. రక్షకుడవైన యేసు యేసు, రాజుల రాజైన యేసు యేసు, ధనవంతుడవైన యేసు యేసు, దరిద్రునిగా మారిన యేసు యేసు, ఇమ్మానుయేలైన యేసు, మా తోడుగా పుట్టిన యేసు, ఇమ్మానుయేలైన యేసు, మా తోడుగా పుట్టిన యేసు. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. దేవుని స్వరూపి యేసు యేసు, దాసునిగా మారిన యేసు యేసు, వాక్యమయున్నట్టి యేసు యేసు, శరీరధారైన యేసు యేసు, ఆదియు నీవే యేసు, అంతము నీవే యేసు, ఆదియు నీవే యేసు, అంతము నీవే యేసు. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 25వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 25వ వచనం. నాతో కలిసి అందరూ చదవండి. ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను, అతడు ఆ కుమారునికి యేసు అనే పేరు పెట్టెను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మరొక ప్రభు దినాన్ని ఈ క్రిస్మస్ మాసంలో మీరు మాకు అనుగ్రహించారు. ఇంతవరకు నిన్ను స్తుతించి ఆరాధించే కృపను మీరు మాకు అనుగ్రహించారు. మీ జీవవాక్యాన్ని మేము ధ్యానించుకొనబోతూ ఉండగా మీ వాక్కుల ద్వారా మాతో మాట్లాడండి దేవా. ఏ హృదయానికి ఏ వర్తమానం అవసరమో నీకు మాత్రమే తెలుసు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవ, పాపాన్ని గురించి నీతిని గురించి ఒప్పింపజేసే దేవుడవు నీవే తండ్రి. మీ సన్నిధి మా మధ్యలో ఉంచమని, ప్రతి బిడ్డను మీరు దర్శించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పోయిన ఆదివారం రోజున మరియ భర్త అయిన యోసేపు గురించి మనం కొన్ని విషయాలు మనం ధ్యానం చేశాం. మరియ భర్త అయిన యోసేపు అంటే అభివృద్ధి అని, ఆయన తండ్రి పేరు యాకోబు అని, ఆయన భార్య పేరు మరియా అని మనం చూసాం. ఆయన పెంచిన కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని, ఆయన కన్న కుమారులు యాకోబు, యోసేపు, సీమోను, యోధా అని, ఇంకా కొందరు కుమార్తెలు కూడా మరియ భర్త అయిన మరియమ్మకు యోసేపుకు ఉన్నారని మనం గత వారం ధ్యానం చేశాం.
ఆయన వృత్తిరీత్యా వడ్రంగి పని చేసేవాడని కూడా మనం చూసాం. మరి మరియ భర్త అయిన యోసేపు గురించి మరి 7 విషయాలు నేను మీతో పంచుకుంటానని గత వారం మీకు వాగ్దానం చేశాను. మరి సమయం తక్కువగా ఉండటం వల్ల మరి కేవలం 3 విషయాలు మాత్రమే నేను మీతో పంచుకున్నాను. మొదటిది నీతిమంతుడైన యోసేపు, రెండవది దయగలిగిన యోసేపు, మూడవది దేవునికి విధేయుడైన యోసేపు. ఈరోజు మిగిలిన 4 విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. 4వది ఆశా నిగ్రహము గలవాడు, బ్రాకెట్లో లైంగిక నిగ్రహము, ఆశా నిగ్రహము గలవాడు. మరి నీతిమంతుడైనటువంటి ఈ యోసేపు, మరియ భర్త అయినటువంటి యోసేపు గురించి దేవుని వాక్యం చెప్పే మరొక విషయం ఏంటంటే ఆయన ఆశా నిగ్రహం గలవాడు, ఆయన లైంగిక నిగ్రహాన్ని కలిగిన వాడు. ఈ సత్యాన్ని మనం 25వ వచనంలో మనం చూస్తాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 25వ వచనం. 24 నుంచి చూద్దాం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని. 25వ వచనం బాగా గమనించండి, వీలైతే పెన్నుతో అండర్లైన్ చేసుకోండి. ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. పెన్నుతో అండర్లైన్ చేయండి. ఎప్పటిదాకా ఎరగలేదట? కుమారుని కను వరకు, కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. వివాహం అయిందండి. మరియను తను చేర్చుకున్నాడు. భార్యాభర్తలుగా ఒకే ఇంట్లో వారు జీవిస్తూ ఉన్నారు. కానీ ఎన్నడూ కూడా ఆయన మరియను టచ్ కూడా చేయలేదు. ఎప్పటి వరకు? కుమారుని కను వరకు. న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్లో ఈ వచనం ఇంగ్లీష్లో ఇలా ఉంది, బట్ హీ డిడ్ నాట్ హ్యావ్ సెక్షువల్ రిలేషన్స్ విత్ హర్ అంటిల్ హర్ సన్ వాస్ బోర్న్. NIV న్యూ ఇంటర్నేషనల్ వర్షన్లో ఇలా ఉంది, బట్ హీ డిడ్ నాట్ కన్స్యూమేట్ దేర్ మ్యారేజ్ అంటిల్ షీ గేవ్ బర్త్ టు ఏ సన్. కుమారుడు కనేంత వరకు కూడా ఆయన లైంగిక నిగ్రహతని పాటించాడు. ఆశా నిగ్రహం కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, వివాహం అయిన తర్వాత లైంగిక నిగ్రహం కలిగి ఉండడం ఎంత కష్టమో చూడండి. అప్పుడే కొత్తగా పెళ్ళయింది. ప్రధానమైన తర్వాత వివాహం చేసుకునేంత వరకు 1 సంవత్సరం గ్యాప్ ఉంటుంది యూదుల సాంప్రదాయంలో. సరే, మరియను చేర్చుకున్నాడు, కానీ మరలా కుమారుని కనే వరకు ఆయన ఎంతో జాగ్రత్తగా ఉన్నాడు, లైంగిక నిగ్రహతని కలిగి ఉన్నాడు. ప్రియులారా, దేవుని వాక్యం చెప్పే సత్యం ఏంటంటే వివాహం అయ్యేంత వరకు యవనస్తులు లైంగిక నిగ్రహాన్ని పాటించాలి. చాలామంది యవనస్తులు వివాహం అయ్యేంత వరకు ఆగలేక వివాహానికి ముందే వ్యభిచారంలో పడిపోతున్నారు, జారత్వంలో పడిపోతున్నారు, పాపంలో పడిపోతున్నారు. కేవలం వివాహం ముందు మాత్రమే కాదు ఇలాంటి లైంగిక నిగ్రహత, వివాహం అయిన తర్వాత కూడా ప్రతి భార్య ప్రతి భర్త లైంగిక నిగ్రహతని పాటించాలి. ఆ డిజైర్స్ కంట్రోల్ చేసుకోలేక చాలామంది వ్యభిచారంలో పడిపోతున్నారు. చాలామంది ప్రియమైన దేవుని బిడ్డలారా, లైంగిక కోరికలు అనేవి దేవుడే మనకు పెట్టాడు. అవి తీర్చుకోవడానికి వివాహ వ్యవస్థని దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే ఆ వివాహ వ్యవస్థలో ఎంతో జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి, లైంగిక నిగ్రహాన్ని పాటించాలి. ఇష్టం వచ్చినట్టుగా కోరికలు తీర్చుకోవడానికి దేవుని బిడ్డలమైన మనకు ఎటువంటి అవకాశము లేదు లేదు లేదు. ఈ సత్యాన్ని అపోస్తలుడైన పౌలు మరి ఎఫెసీ పత్రికలో చెప్పాడు, మీరు అన్యజనుల వలె కామాభిలాష యందు కాక మీ ఘటమును మీరు కాపాడుకొనండి. నిజంగా యోసేపుని మనం అభినందించాలి, అప్రిషియేట్ చేయాలి. వివాహం అయినప్పటికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించేంత వరకు ఆమెను ఎరుగకుండినని దేవుని వాక్యంలో రాయబడింది. కనుక ఆయనలో ఉన్న 4వ లక్షణం ఏంటంటే ఆశా నిగ్రహము కలిగిన వాడు, ఆశల్ని అదుపులో ఉంచుకోగలిగిన వాడు, కోరికల్ని అదుపులో ఉంచుకోగలిగినటువంటి వాడు. ఈనాడు ఈ అదుపు లేక, కంట్రోల్ లేక అనేక కుటుంబాల్లో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. బయట విచ్చలవిడితనం ఎక్కువైపోతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనందరికీ గొప్ప హెచ్చరికగా ఉన్నది. ఇక 5వ విషయాన్ని మనం చూద్దాం. ప్రభుత్వ చట్టాలకు లోబడిన వాడు. 5వది ఏంటి? ప్రభుత్వ చట్టాలకు లోబడినవాడు. చూడండి, ఆ దినాల్లో ఆ దేశాన్ని పరిపాలించే రాజుగారు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. లూకా సువార్త 2వ అధ్యాయంలో ఈ సత్యాన్ని మనం చూస్తాం. రాజుగారి యొక్క ఆజ్ఞ ఏంటో మనం చూద్దాం. ఆ దినములలో, లూకా సువార్త 2వ అధ్యాయం 1వ వచనం, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన
ఆజ్ఞాయను. ఆ దేశాన్ని పరిపాలించేటువంటి చక్రవర్తి, రోమా చక్రవర్తి సీజర్ అగస్టస్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. ఆయన తన యొక్క రాజ్యం అంతటికీ ఒక శాసనం చేశాడు, ఒక చట్టం చేశాడు. ఏమిటి ఆ చట్టం? ప్రజా సంఖ్యలో ప్రతి ఒక్కరూ తమ పేర్లు నమోదు చేసుకోవాలి. ఇది రాజుగారి యొక్క ఆజ్ఞ, ఇది ప్రభుత్వం యొక్క చట్టం. ఈ ప్రభుత్వ చట్టానికి మరియ భర్త అయిన యోసేపు లోబడినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. చూడండి, ఆయన విధేయత ఏంటో మనం చూద్దాం. ఇప్పుడు 1వ వచనంలో ఆజ్ఞ ఉన్నది, 2వ వచనంలో, 3వ వచనంలో, 4 వచనాల్లో విధేయతను మనం చూస్తాం. 3, 4, 5 వచనాలు. లూకా సువార్త 2వ అధ్యాయం 3, 4 వచనాలు. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబోటకు తమ తమ పట్టణములోకి వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమ్ అనబడిన దావీదు ఊరునకు వెళ్ళెను. పెన్నుతో అండర్లైన్ చేసుకోండి. చూడండి, యోసేపు ఎంతగా ప్రభుత్వ చట్టానికి లోబడ్డాడో చూడండి. యోసేపు నజరేతు నుండి బెత్లెహేముకు వెళ్ళాడు. నిండు నెలల గర్భవతి అయినటువంటి మరియను తీసుకొని వెళ్ళాడు. నేను ఈ వాక్యాన్ని సిద్ధపడుతున్నప్పుడు గూగుల్ మ్యాప్లో కొట్టి చూశా, అసలు నజరేతు నుండి బెత్లెహేముకి ఎన్ని కిలోమీటర్ల ప్రయాణం అని. ఇప్పుడు మనమంతా గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేస్తున్నాం కదా, చూస్తే 150 కిలోమీటర్ల ప్రయాణం అట. నోట్ చేసుకోండి, ఎన్ని కిలోమీటర్లు? 150 కిలోమీటర్లు గర్భవతి అయినటువంటి తన యొక్క భార్యను తీసుకొని ప్రయాణం చేశాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి? నజరేతు నుండి బెత్లెహేముకి. చెప్పండి, ఇది కష్టమా తేలిక? చాలా కష్టం అండి. నిండు నెలల గర్భవతి ఆమె. ఈ నిండు నెలల గర్భవతిని తీసుకొని 150 కిలోమీటర్లు వారు ప్రయాణం చేయాలి అంటే సుమారు 3 రోజులు పడుతుంది నడక ప్రయాణం. కొంచెం డబ్బులున్న వాళ్ళు అయితే గాడిద మీద ఎక్కి ప్రయాణం చేసేవారు. గాడిద కూడా ఏదో గుర్రంలాగా పరిగెత్తేటువంటిది ఏం కాదు, అది కూడా మెల్లగా నడిచేటువంటి. ఆ దినాల్లో గాడిద ప్రయాణానికి సాధనంగా ఉపయోగించేవారు. కనుక నిండు నెలల గర్భవతిని తీసుకొని నజరేతు నుండి ఎక్కడికి వెళ్ళాడు? బెత్లెహేముకి వెళ్ళాడు. ప్రభుత్వ చట్టానికి లోబడ్డాడు. ఏం జరిగింది అక్కడ చూడండి, 6వ వచనం. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండ పెట్టెను. నిజానికి ఈ యొక్క ప్రవచనం నెరవేర్పుగా ఈ సంఘటన జరిగిందండి. జాగ్రత్తగా వినండి. మీకా గ్రంథంలో ఒక ప్రవచనాన్ని మనం చదువుకుందాం. మీకా గ్రంథము 5వ అధ్యాయము. చిన్న ప్రవక్తల గ్రంథాలలో మీకా గ్రంథాన్ని మనం చూస్తాం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను, దయచేసి గమనించండి. పాత నిబంధన గ్రంథంలో 766వ పేజీ. మరి మెస్సయ్య ఎక్కడ పుడతాడు అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితమే, సుమారు 700 సంవత్సరాల క్రితమే మీకా అనే ప్రవక్త ద్వారా బెత్లెహేముకి ఒక వాగ్దానం చేశాడు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పెన్నుతో అండర్లైన్ చేసుకోండి. మెస్సయ్య ఎక్కడ పుడతాడు? బెత్లెహేములో పుడతాడని మీకా యొక్క ప్రవక్త ద్వారా ఆ బెత్లెహేము యొక్క గ్రామానికి దేవుడు వాగ్దానం చేశాడు. కానీ నిండు నెలల గర్భవతి ఈమె ఎక్కడుంది? నజరేతులో ఉంది. దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చడానికి నజరేతులో ఉన్నటువంటి ఈ కుటుంబాన్ని తీసుకెళ్ళి ఎక్కడికి తీసుకెళ్ళాడండి? ఇప్పుడు బెత్లెహేముకి తీసుకెళ్ళాడు. చూడండి, దేవుడు ఎంత నమ్మదగిన వాడు. ఈ ప్రవచనం నెరవేర్చడానికి రాజులను కూడా కదిలించాడు. నిజానికి సీజర్ అగస్టస్కి, కైసర్ ఔగుస్తుకి ఈ ప్రవచనమో తెలియదు, ఈ ప్రభు యొక్క జన్మ కూడా ఆయనకి తెలియదు. అనగా ఈ ప్రజాసంఖ్య వ్రాయాలని ప్రేరేపించింది ఎవరు? దేవుడే ఆయన్ని ప్రేరేపించాడు. ఆ దేవుని ప్రేరేపణకి ఆయన లోబడి కైసరు ఔగుస్తు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞకు లోబడి మరియ భర్త అయిన యోసేపు నిండు నెలల గర్భవతి అయిన మరియను తీసుకొని నజరేతు నుండి బెత్లెహేముకి 150 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. అదంతా కొండ ప్రాంతం, పైకి ఎక్కటం దిగటం, పైకి ఎక్కటం దిగటం, కొండలు లోయల్లో ఆ భయంకరమైనటువంటి ప్రయాణాన్ని 3 దినాలు సుమారు వారు ప్రయాణించి బెత్లెహేముకు చేరారు.
ప్రియమైన సోదరి సోదరులారా, నీవు నేను యోసేపు జీవితంలో నేర్చుకోవలసిన గొప్ప పాఠం ఏంటో తెలుసా? ప్రభుత్వ చట్టాలకి మనం లోబడాలి. ఎవరికి లోబడాలి? ప్రభుత్వ చట్టానికి లోబడాలి. ఆయన ఏంటి ఇలాంటి ఆజ్ఞ ఇచ్చాడు, మనం ఎందుకు చేస్తాం అని అనకూడదండి. ఆ ఆజ్ఞ వెనక దేవుని హస్తము, దేవుని ప్రేరేపణ తప్పకుండా ఉంటుంది. చెప్పండి, కైసర్ ఔగుస్తు ఆజ్ఞ వెనక దేవుని యొక్క ప్రేరేపణ ఉన్నదా లేదా? ఉన్నది, దేవుని ప్రేరేపణ ఉన్నది. ఈ సత్యాన్ని మనం గమనించాలి. దేవుని వాక్యాన్ని మనం పరిశీలిస్తే రోమాపత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఈ విషయాన్ని చెప్పారు. రోమాపత్రిక 13వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నా నేను. 13లో 1, ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. మనం ఎక్కడ పనిచేస్తున్నామో అక్కడ జరిగే చట్టాలకు లోబడాలి. ఒక ఆఫీసులో పనిచేస్తున్నామా, ఆడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. క్రైస్తవులుగా మనం ఏం చేయాలి? ఆ రూల్స్ని పాటించేవారిగా ఉండాలి. 13:1 రోమాపత్రిక 13వ అధ్యాయం 1వ వచనం, ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగిన తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారాలన్నీ దేవుని వలననే నియమింపబడ్డాయి. కనుక ఈ అధికారులు, ఈ రాజులు, ఈ చక్రవర్తులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, ఇవందరినీ ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడే. ఎవరిచ్చారు ఈ అధికారం వాళ్ళకి? దేవుడే అధికారం ఇచ్చాడు. దేవుడే అధికారం ఇచ్చాడని మనం నమ్మాలి. మనం నిజంగా నమ్మితే ఆ చట్టాలకు మనం విధేయత చూపించాలి, ఆ చట్టాలకు లోబడాలి. 7వ వచనం చూడండి, రోమాపత్రిక 13వ అధ్యాయం 7వ వచనం, ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లిస్తున్నారు. క్రైస్తవులమైన మనం పన్నులు చక్కగా కట్టాలి. పన్నులు ఎగ్గొట్టే వాళ్ళగా ఉండకూడదు. బ్లాక్ మనీ అనేది మన దగ్గర ఉండకూడదండి. మన దగ్గర ఉండే ప్రతి డబ్బు వైట్ మనీగా మనం దగ్గర ఉండాలి. మనం సంపాదించేటువంటి డబ్బులో ప్రభుత్వానికి కట్టవలసినటువంటి పన్నును ఏం చేయాలి? మనం కట్టాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి ఒకసారి పన్నులు వసూలు చేసేవాళ్ళు వచ్చారు. అప్పుడు యేసు ప్రభు వారు పన్ను కట్టాడా కట్టలేదా? కట్టాడు. ఒకసారి కైసరుకు పన్ను ఇవ్వడం న్యాయమా అని అడిగారు. అప్పుడు యేసయ్య అన్నాడు, ఒక నాణ్యం నా దగ్గరకు తీసుకురండి, దీని మీద ఎవరి బొమ్మ ఉంది? కైసరు బొమ్మ ఉంది. కైసరవి కైసరవి, దేవునికి ఇవ్వమన్నాడు. అలా అన్నాడా? పన్ను ఎగ్గొట్టమన్నాడా? పన్ను ఆయన కట్టాడండి. ఆయన కట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము ప్రభుత్వ అధికారాలకు ఏం చేయాలి? లోబడాలి. 7వ వచనం, మీరు పన్ను కూడా చెల్లిస్తున్నారు కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకము చెల్లించుడి. ఎవని ఎడల భయం ఉండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. కనుక ప్రభుత్వ చట్టాలకి దేవుని బిడ్డలమైన మనం తప్పకుండా లోబడాలి. అయితే ఈ అంశం ముగించబోయే ముందు ఒక నోట్ చెప్తా, రాసుకోండి. గమనిక. ఒక విషయాన్ని మనం గమనించాలి. ప్రభుత్వం చేసేటువంటి ప్రతి చట్టానికి మనం లోబడాలి, కానీ షరతులు వర్తిస్తాయి. దేవుని బిడ్డలమైన మనం పాపం కానంత వరకు ప్రభుత్వ చట్టాలకు లోబడాలి. ఎప్పటి వరకు చెప్పండి? అందరూ చెప్పండి గట్టిగా. పాపం కానంత వరకు ప్రభుత్వ చట్టాలకి లోబడాలి. ఒకవేళ పాపం చేయమంటే మాత్రం మనం చేయకూడదు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలకి ఒక చట్టం ఏర్పడింది. ఏమిటా చట్టం? ఒక బంగారు విగ్రహాన్ని నిలబెట్టి రాజుగారు చెప్తున్నాడు, మీరు అందరూ దానికి మొక్కాలి అని. ఇది ప్రభుత్వ చట్టం కదా అని గబగబా మొక్కారా ఈ ముగ్గురు? మొక్కల. వాళ్ళు ఏమన్నారో తెలుసా? మేము దేవుని పిల్లలం, మేము ఏకదేవుడైన యెహోవా దేవుని ఆరాధించేటువంటి వారం, మేము నీ బొమ్మకు మొక్కం. ప్రభుత్వ చట్టానికి అక్కడ అవిధేయత చూపించారు. ఎందుకని? అది వాక్యానుసారమైన ఆజ్ఞ కాదు ప్రియులారా, కాదు ప్రియులారా. మనం ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు, ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు కూడా పై అధికారులు రకరకాల ఆజ్ఞలు జారీ చేస్తూ ఉంటారు. అవన్నిటికీ మనం లోబడాలి, కానీ పాపం చేయమంటే మాత్రం మనం చేయకూడదు. ఒకసారి ఒక యవనస్తురాలు సాక్ష్యం చెప్పింది. అమ్మా ఎలా ఉన్నావు, ఉద్యోగం బాగుందా అంటే ఉద్యోగం మానేశానన్నా అంది. అయ్యో అంత మంచి ఉద్యోగం ఎందుకు మానేసావమ్మా, నీకు మంచి జీతం ఇస్తున్నారు కదా అంటే, మా పై అధికారులు దొంగ లెక్కలు రాయమంటున్నారయ్యా.
నేను ప్రభువుని నమ్ముకున్నా, బాప్తిసం తీసుకున్నా, దేవుని బిడ్డగా మారా, నా మనస్సాక్షిని చంపుకొని ప్రభువుకు అయిష్టంగా ఆ లెక్కలు నేను రాయను అని తెగేసి చెప్పాను నేను. అలాగైతే నేను ఉద్యోగంలో తీసేస్తామన్నారు. అప్పుడు నేనన్నా, మీరు తీసేసిన దాకా నేను ఉంటానా? ఇప్పుడే నేను రిజైన్ చేస్తున్నానని రిజైన్ చేసి ఇచ్చి వచ్చాను అయ్యగారు. ఎంత స్టాండ్ తీసుకున్నారండి. దేవుని బిడ్డలమైన మనం ప్రభుత్వ చట్టాలకు లోబడాలి. అయితే పాపం కానంత వరకు మాత్రమే లోబడాలి. ఒకవేళ తప్పు చేయమంటే ఉద్యోగాన్నైనా వదులుకోవాలి, కానీ పాపం మాత్రం మనం చేయకూడదు. ఇది ఒక సవాలుతో కూడినటువంటి ఆజ్ఞ. ఇది ఒక సవాలుతో కూడినటువంటి ఆజ్ఞ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉన్నామో మనల్ని మనం పరిశీలించుకుందాం. ప్రభుత్వ చట్టాలకు లోబట్టడం ద్వారా యోసేపు ఏం చేశాడో తెలుసా? దేవుని యొక్క మీకా ప్రవచనాన్ని ఏం చేశాడు? నెరవేర్పుకు సాధనంగా వాడబడ్డాడు. ఒకవేళ ఈ ప్రవచనానికి, ఈ ఆజ్ఞకి లోబడకపోతే యేసు నజరేతులో పుట్టేవాడే. నజరేతులో పుడితే మీకా ప్రవచనం ఏమైపోయేది? అబద్ధం అయిపోతుంది. దేవుడు తన ప్రవచనాన్ని నెరవేర్చడానికి ఎవరు సహకరించారు? ఇప్పుడు యోసేపు సహకరించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుత్వ చట్టాలకి, ఆజ్ఞలకి మనం లోబడాలి. అది దేవుని యొక్క ఆజ్ఞలుగా మనం భావించాలి. ఒకవేళ ఆజ్ఞలు వాక్యానికి వ్యతిరేకమైతే మాత్రం దేవుని కొరకు మనం స్టాండ్ తీసుకోవాలి. దేవుని కొరకు మనం నిలబడాలి. దేవుని కొరకు నిలబడాలి. ఇక 6వదిగా మనం చూద్దాం, ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వాడు. మరియ భర్త అయిన యోసేపులో ఉన్న 6వ మంచి లక్షణం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడు. నేను పోయిన వారం కూడా చెప్పా, ఆయన నీతిమంతుడు ఎందుకు అయ్యాడంటే యేసుక్రీస్తు వలనైనటువంటి నీతి కాదు, అది ధర్మశాస్త్రము వలనైన నీతి గురించి అక్కడ మరి భక్తుడు మాట్లాడాడు. ధర్మశాస్త్ర ప్రకారం ఆయన జీవించాడు. ఎలా అనుసరించాడో మనం ఈ 6వ పాయింట్లో మనం చూద్దాం. ఇక్కడ ఆయన్ని ఒక మోడల్ ఫాదర్ లాగా కూడా మనం చూస్తాం. ఇక్కడ చాలామంది తండ్రులు ఉన్నారు. ఆయన ఒక మాదిరికరమైన తండ్రి. ఆయన ఒక మాదిరికరమైన తండ్రిగా ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వాడుగా ఉన్నాడు. ఆయన 3 పనులు చేశాడండి ధర్మశాస్త్రం అనుసరించి. ఎన్ని పనులు? 3. 1, యేసుకు సున్నతి చేయించాడు. యేసుకు ఏం చేయించాడు? సున్నతి చేయించాడు. చూడండి, దేవుని వాక్యములో మనం చూద్దాం. ఈ ఆజ్ఞ ధర్మశాస్త్రం ఏం చెప్తుందో చూద్దాం. లేవియా కాండము 12వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. లేవియా కాండము 12వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను నేను. క్షమించండి, 3వ వచనం. లేవియా కాండం 12వ అధ్యాయం 3వ వచనం. 1, 2 చదువుదాం. మొదటి నుంచి అయితే అర్థమవుతుంది. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనిన ఎడల. అండర్లైన్ చేసుకోండి. లేవియా కాండం 12వ అధ్యాయం 2వ వచనం. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, ఒక స్త్రీ గర్భవతి అయి ఎవరిని కంటే? మగపిల్లను కనిన ఎడల ఆమె 7 దినములు పురిటాలై ఉండవలెను. 8వ దినమున ఆ 7 దినములు ఆమె తాను ముట్టుదై కడగా ఉండు దినముల లెక్క పురిటాలై ఉండవలెను. 3వ వచనం. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను. యేసయ్య పుట్టాడు, 7 రోజులు అయిపోయిందండి. 8వ రోజు వచ్చింది. ఇప్పుడు 8వ రోజు రాగానే ధర్మశాస్త్రంలో లేవియా కాండంలో 12వ అధ్యాయంలో 3వ వచనంలో రాయబడిన ఆజ్ఞ యోసేపుకి జ్ఞాపకము వచ్చింది. వెంటనే ఆయన తన కుమారుడికి, తను పెంచినటువంటి కుమారుడికి, ప్రభు అయిన యేసుక్రీస్తుకి సున్నతి చేయించినట్లుగా లూకా సువార్త 2వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తాం. లూకా సువార్త 2వ అధ్యాయము 21వ వచనం నేను చదువుతున్నా చూడండి. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత తన చేత పెట్టబడిన యేసు అనే పేరు వారు ఆయనకి పెట్టిరి. యేసయ్యకి సున్నతి చేసి పేరు పెట్టారు. ఆ దినాల్లో యూదులు సున్నతి చేసిన రోజే పేరు పెట్టేవాళ్ళు. ఎన్నో రోజున ఇది? 8వ రోజున. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ధర్మశాస్త్రాన్ని యోసేపు ఎంత చక్కగా అనుసరించాడు. 2వది, ప్రభువుకు ప్రతిష్ఠించాడు. ధర్మశాస్త్రం ప్రకారం ఆయన ప్రభువుకి ఏం చేశాడు? ప్రతిష్ఠించాడు. ధర్మశాస్త్రంలో తొలిచూలు పుట్టినటువంటి బిడ్డని ప్రభువుకు ప్రతిష్ఠించాలని రాయబడింది. నిర్గమాకాండం 13వ అధ్యాయంలో ఈ సత్యాన్ని మనం చూడవచ్చు. నిర్గమాకాండం 13వ అధ్యాయం
2వ వచనం చదువుతున్నా, దయచేసి గమనించండి. నిర్గమాకాండము 13వ అధ్యాయము 2వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా మొట్టమొదట పుట్టినటువంటి బిడ్డ అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పాను. దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలీయుల్లో పుట్టిన ప్రతి తొలిచూలు పిల్ల ఎవరిదంట? దేవునికి చెందింది. అది నాకు ప్రతిష్ఠించము, ఎందుకంటే అది నాది అంటున్నాడు. అది మనుషుల్లో కానీ పశువుల్లో కానీ జంతువుల్లో కానీ మొట్టమొదట పుట్టినటువంటి బిడ్డ ఎవరికి చెందిందంట? దేవునికి చెందినది. ప్రతిష్ఠించాలి. అలా ప్రతిష్ఠించిన తర్వాత ఏం చేయాలో తెలుసా? పుట్టిన బిడ్డని దేవాలయానికి తీసుకొని వచ్చి దేవునికి ప్రతిష్ఠించాలి. ప్రతిష్ఠించిన తర్వాత ఇక ఆ బిడ్డ ఎవరి బిడ్డ అవుతారు? ఇక దేవుని బిడ్డ అవుతారు. ఆ దేవుని బిడ్డను అలాగే వదిలిపెట్టి పోరు. ఆ బిడ్డని మళ్ళీ తల్లిదండ్రులు వెల ఇచ్చి కొనుక్కొని తీసుకెళ్తారన్నమాట. ఈ సత్యాన్ని మనము ఎక్కడ చూస్తామంటే సంఖ్యాకాండము 18వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తాం. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 15వ వచనం. మనుషులలోనేదేమి జంతువులలోనిదేమి వారు యెహోవాకు అర్పించే సమస్త ప్రాణులలో ప్రతి తొలిచూలు నీదగును. అయితే మనుష్యుని తొలిచూలి పిల్లను ఏం చేయాలి? వెల ఇచ్చి విడిపించాలి. నువ్వు దేవాలయానికి కొంత డబ్బు కట్టి ఆ బిడ్డను మళ్ళీ నువ్వు తీసుకెళ్ళి దేవుని కొరకు పెంచాలి. వెల ఇచ్చి విడిపించాలి. ఆ వెల ఎంతో కూడా రాశాడు. 16వ వచనం. అపవిత్ర జంతువుల తొలిచూలు పిల్లను వెల ఇచ్చి విడిపించాలి. విడిపింపవలసిన వాటిని పుట్టిన నెలనాటికి నీవు ఏర్పరిచిన వెల చొప్పున పరిశుద్ధ మందిరం యొక్క తులపు పరిమాణాన్ని బట్టి 5 తులముల వెండి, అది ధర ఎంత? 5 తులముల వెండి ఇచ్చి వాటిని విడిపించాలి. తులం అంటే 20 చిన్నాలు. కనుక ఈ కార్యక్రమం అంతా చేయడానికి 40 రోజుల తర్వాత యెరూషలేము దేవాలయానికి మరియను కుమారుడైనటువంటి క్రీస్తుని తీసుకొని యోసేపు వచ్చాడు. చూడండి ఎంత మంచి తండ్రి. ఈ తండ్రి ధర్మశాస్త్రాన్ని అనుసరించేటువంటి తండ్రి. ఈ సత్యాన్ని మనం ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఈ ఆజ్ఞను ఎక్కడ నెరవేర్చాడో మనం చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 22 నుంచి 24 వరకు చదువుతున్నాం. 22 నుంచి 24 వరకు. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకునే దినములు గడచినప్పుడు. ఏంటి శుద్ధి చేసుకునే దినాలంటే? శుద్ధి చేసుకునే దినాలు, మగపిల్లాడు పుడితే శుద్ధి చేసుకునే దినాలు 33, ఆడపిల్ల పుడితే 66 దినాలని ధర్మశాస్త్రం చెప్తుంది. ఎక్కడ చెప్పింది ఈ మాట? చూద్దాం, చూడండి ఒకసారి. లేవియా కాండము 12వ అధ్యాయంలో మగపిల్లవాడు పుడితే శుద్ధి చేసుకునే దినాలు 33 అని, ఆడపిల్ల పుడితే 66 దినాలని ఈ 12వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి ఈ వాక్యం ఎక్కడ రాయబడిందో చూద్దాం. లేవియా కాండము 12వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నా. 4వ వచనం. ఆమె తన రక్త శుద్ధి కొరకు ఎన్ని రోజులు ఉండాలి? 33 దినములు ఉండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణమగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు, పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు. ఈ 33 ఇందాక 7 మొత్తం ఎన్ని? 40 రోజుల తర్వాత ఆ పసిబాలుడైనటువంటి యేసయ్యను తీసుకొని దేవుని మందిరంలో యెరూషలేముకు వచ్చారు. ఎవరెవరు? యోసేపు, మరియా, ఆ చిన్న శిశువు 40 రోజుల శిశువైన యేసయ్యను తీసుకొని వచ్చారు. అదే ఆడపిల్లకైతే ఎన్ని రోజులు కూడా అక్కడ మనం చూడవచ్చు. ఆరో వచనం, 5వ వచనం. ఆమె ఆడపిల్లను కనిన ఎడల ఆమె తాను కడగా ఉండినప్పటి వలె 2 వారములు పురిటాలై ఉండాలి. తన రక్త శుద్ధి కొరకు 66 దినములు కడగా ఉండాలి. 2 వారాలంటే ఒక 14, ఒక 66. ఎన్ని? 80వ రోజున ఆమె దేవుని మందిరానికి రావాలి. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే మగపిల్లవాడు పుడితే 40వ రోజున దేవుని మందిరానికి రావాలి. ఆడపిల్ల పుడితే ఎన్ని రోజుల తర్వాత?
80వ రోజున దేవుని మందిరానికి రావాలి. వచ్చి ఏం చేయాలంటే మొట్టమొదట ప్రభువుకి మగపిల్లాడిని ఏం చేయాలి? ప్రతిష్ఠించాలి. ప్రతిష్ఠించి ఏం చేయాలి? మళ్ళీ వెల ఇచ్చి కొనుక్కోవాలి. చూడండి 24వ వచనం, లూకా సువార్త 2వ అధ్యాయము 24వ వచనం. ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడవలనని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించడానికి ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గొవ్వల జతనైనను 2 పావురముల పిల్లలనైనను బలిగా సమర్పించడానికి వారు ఆయన్ను యెరూషలేమునకు తీసుకొని వచ్చారు. ఇక 3వ పని ఏంటంటే బలిని సమర్పించారు. 3వ పని ఏంటి? బలిని సమర్పించారు. ఒకసారి 3 మళ్ళీ చెప్పనా? 1, యేసయ్యకి సున్నతి చేసి పేరు పెట్టారు. 2వది, యేసయ్యని ప్రభువుకి ప్రతిష్ఠించారు, వెల ఇచ్చి విడిపించుకున్నారు. 3వది, బలిని అర్పించారు. ఏం బలి అర్పించాలి? ఏం బలి అర్పించాలో కూడా లేవియాకాండం 12వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, లేవియాకాండము 12వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నా నేను. లేవియాకాండం 12వ అధ్యాయము 6వ వచనం. ఆమె శుద్ధిదినములు సంపూర్తి అయిన తర్వాత ఆమె దహన బలిగా 1 ఏడాది గొర్రె పిల్లనివ్వాలట. 2 బలులు అర్పించాలి. 1 దహన బలి, 2వది పాప పరిహారార్థ బలి. ఏంటి 2 బలులు ఏంటి? 1 దహన బలి. దహన బలిగా ఏమర్పించాలి? 1 ఏడాది గొర్రె పిల్లని. పాప పరిహారార్థ బలిగా 1 పావురం పిల్లని కానీ తెల్ల గువ్వని కానీ ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గర యాజకుని దగ్గరికి తీసుకురావాలి. చెప్పండి, అందరూ గొర్రె పిల్లని కొనగలరా? కొనడం చాలా కష్టం. అందుకని పేదవారికి వెసులుబాటు ఇచ్చాడు ధర్మశాస్త్రంలో. 8వ వచనం చూడండి. ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల ఆమె 2 తెల్ల గువ్వలనైనను 2 పావుర పిల్లలనైనను దహన బలిగా 1 దానిని పాప పరిహారార్థ బలిగా 1 దానిని తీసుకొని రావాలను. యాజకుడు ఆమె నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా ఆమెకు పవిత్రత కలుగును. ఎవరైనా అయ్యా మేము పేదవాళ్ళమయ్యా, గొర్రె పిల్లలను కొనలేమయ్యా అంటే, సరే బాధపడబాకండి, 2 పావుర పిల్లలైనా తీసుకురండి, లేకపోతే 2 గువ్వలనైనా తీసుకొని రండి. మరి ఇంతకీ మరియా యోసేపులు దేవుని బలర్పించడానికి ఏం తీసుకెళ్లారో మనం చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 24వ వచనం లాస్ట్ లైన్. ప్రభు ధర్మశాస్త్రం ముందు చెప్పబడినట్లు గొవ్వల జతనైనను 2 పావుర పిల్లలను బలిగా సమర్పించుటకు వారు ఆయన యెరూషలేమునకు తీసుకొని పోయి. వీరు గొర్రె పిల్ల తేలేకపోయారు. ఎందుకని? వాళ్ళు పేదవారు. వాళ్ళు మనలాగా మధ్యతరగతి చెందినటువంటి వారు. వారేమి సంపన్నులు కాదు. వారు 2 పావుర పిల్లలను తీసుకొని వచ్చి 1 దహన బలిగా అర్పించారు, 2వది పాప పరిహారార్థ బలిగా అర్పించారు. ఈ రీతిగా ఇవన్నీ చేయడం ద్వారా యోసేపు, మరియ భర్త అయిన యోసేపు ఏం చేశాడు చెప్పండి? ధర్మశాస్త్రాన్ని అనుసరించాడు. ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది, ధర్మశాస్త్రాన్ని వినుట వలన మనం నీతిమంతులం కాదు. ధర్మశాస్త్రాన్ని వినడం అనేది పెద్ద గొప్ప విషయం కాదు. యాజకుడు ధర్మశాస్త్రం చదువుతూ ఉంటే అందరూ వింటారు. కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వారే దేవునికి ఇష్టలుగా జీవిస్తారు. ప్రియులరా, ప్రొఫెసర్ స్వామిరాజు గారు ఏమంటారో తెలుసా? దేవుని వాక్యాన్ని బోధించేవారన్నా, దేవుని వాక్యాన్ని వినేవారంటే కాదు దేవునికి ఇష్టం, దేవుని వాక్యాన్ని అనుసరించేవారంటేనే దేవునికి ఇష్టం. మళ్ళీ చెప్తా, దేవుని వాక్యాన్ని చక్కగా నేను బోధిస్తే అది పెద్ద గొప్ప విషయంగా భావించడు దేవుడేమి. మీరు కూడా శ్రద్ధగా విని నోట్సుల మీద నోట్సులు రాసుకుంటే అది పెద్ద గొప్ప విషయంగా దేవుడేం భావించడు. దేవునికి ఎవరంటే ఇష్టం? ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని బోధించేవారంటేనా, వినేవారంటేనా, అనుసరించేవారంటేనా? అనుసరించేవారంటే ఇష్టం. ఎంత చక్కగా నేను దేవుని వాక్యాన్ని బోధించినా నేను అనుసరించకపోతే దేవునికి ఇష్టంని కాదు నేను. మీరు కూడా ఎంత చక్కగా దేవుని వాక్యాన్ని విన్నా, మనసారా చెవులారా విన్నా, దేవుని వాక్యాన్ని అనుసరించకపోతే మీరు ఇష్టలుగా ఉండలేరు. వాక్యాన్ని బోధించే నేనైనా, వినేటువంటి మీరైనా, మనమందరం కూడా దేవుని వాక్యాన్ని అనుసరిస్తే అప్పుడు దేవుని దృష్టిలో మనం ఇష్టలముగా మనం జీవిస్తాం. ఎలా ఉన్నాం మరి మనం? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నాం, వ్రాసుకుంటున్నాం, అనుసరిస్తున్నామా? ఆత్మీయంగా ఎదుగుతున్నామా? దేవునిలో బలపడుతున్నామా? వాక్యానుసారంగా జీవిస్తున్నామా లేదా అని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. చివరిగా 7వది చెప్పి నేను ముగిస్తా, లాస్ట్ పాయింట్.
ఇప్పుడు దాకా మనం 6 విషయాలు చూసాం. మొదటిది ఆయన నీతిమంతుడైన యోసేపు, 2 దయగలిగిన యోసేపు, 3 విధేయుడైన యోసేపు, 4 ఆశానిగ్రహం గల యోసేపు, 5 ప్రభుత్వ చట్టాలకు లోబడిన యోసేపు, 6 ధర్మశాస్త్రాన్ని అనుసరించిన యోసేపు. చివరిగా 7వది దేవుని నడిపింపుకు లోబడినవాడు. దేవుని నడిపింపుకు లోబడినవాడు అనగా దేవుని యొక్క చిత్తాన్ని చేసేవాడు. ఆయన తన సొంత చిత్తాన్ని చేసేవాడు కాదు. దేవుని యొక్క చిత్తానికి ప్రశ్నించకుండా, ఎదురు ప్రశ్నించకుండా లోబడేవాడే యోసేపు. అసలు మనమైతే ఎన్ని ప్రశ్నలు అడుగుతాం ఒక పని చేయమంటే, కానీ ఆయన ఒక్క ప్రశ్న కూడా అడగకుండా దేవుడు వెళ్ళమన్న చోటకి వెళ్ళాడు, దేవుడు చేయమన్న దాన్ని చేశాడు, దేవుడు ఉండమన్న చోట ఉన్నాడు, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. తన జీవితంలో యోసేపు ఆయన చిత్తాన్ని చేయలేదు, కానీ దేవుని చిత్తాన్నే చేశాడు. తన సొంత చిత్తాన్ని కాదు ఆయన చేసింది, దేవుని యొక్క నడిపింపుకి లోబడ్డాడు. ఇక్కడ మనం 3 అంశాలని ధ్యానం చేద్దాం. ఎన్ని అంశాలండి? 3. నేను పోయిన వారం చెప్పా, యోసేపు కలలు కనేవాడు. ఎన్ని డ్రీమ్స్ గుర్తున్నాయా? 4 కలలు యోసేపు జీవితంలో మనం చూస్తాం. మొదటి కళ ఎక్కడుంది? 1వ అధ్యాయము 20వ వచనం. 2వ కళ 2వ అధ్యాయం 13వ వచనం. లోకా సువార్త 1:20లో మొదటి కళ, 2:13లో రెండవ కళ, 2:19లో మూడవ కళ, 2:22, 23 వచనాలలో 4వ కళ. దేవుడు యోసేపుని కళల ద్వారా నడిపించాడు. ఎలా నడిపించాడు? కళల ద్వారా. కళలో మాట్లాడేవాడు యోసేపుతోటి, కళలో దేవదూత ద్వారా మాట్లాడేవాడు. సందర్భం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ 2వ కళ, ఇప్పుడు సెకండ్ డ్రీమ్ దగ్గరకు వద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నా. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు, అదిగో రెండోసారి మళ్ళా కల వచ్చింది. స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయన్ని వెదకబోవుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పే వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. సందర్భం చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసు పుట్టినప్పుడు ఆకాశములో ఒక వింత నక్షత్రం ఏర్పడింది. ఆ నక్షత్రాన్ని చూసి ఖగోళ శాస్త్రవేత్తలు సుమారు 3 జ్ఞానులు ఆ తార నడిపించినట్లుగా వచ్చారు. ఎక్కడికి వచ్చారంటే యెరూషలేముకు వచ్చారు. వాళ్ళు అనుకున్నారు యూదులకు రాజుగా పుట్టినవాడు రాజుగారింట్లో పుడతారేమోనని వచ్చారు. రాజుగారిని అడిగారు, అయ్యా యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా? అయ్యో మా ఇంట్లో ఎవరు డెలివరీ కాలేదే. అప్పుడు యాజకుల్ని అడిగాడు, ప్రధాన యాజకుల్ని, మీ ధర్మశాస్త్రం ఏం చెప్తుందయ్యా అంటే అప్పుడు వాళ్ళు మేకా ప్రవచనాన్ని చదివారు. ఇందా చదువుకున్నాము మనం, బెత్లెహేము ఎఫ్రాతా నీవు యోధా ప్రధానుల్లో స్వల్ప గ్రామమైనను ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చునని అడ్రస్ చెప్పారు. ఆయన బెత్లెహేములో పుడతాడని మేకా భక్తుడు ప్రవచించాడు. అప్పుడు జ్ఞానులు బెత్లెహేము వెళ్తూ ఉంటే రాజు ఒక మాట అన్నాడు, మీరు వెళ్ళి ఆ శిశువుని పూజించి మళ్ళీ నాకు వచ్చి చెప్పండి, నేను కూడా వెళ్ళి పూజిస్తా అన్నాడు. అది పై మాటే, మనసులో చంపుతా అనుకున్నాడు. అర్థమైందా? అడ్రస్ దొరికిందో అడ్రస్ లేకుండా చేస్తా అనుకున్నాడు. ఎవరు? క్రూరుడైన హేరోదు రాజు. ఆ తార నడిపించినట్లుగా వాళ్ళు బెత్లెహేముకు వచ్చారు, యేసయ్యను పూజించారు, బంగారము సాంబ్రాణి బోళమిచ్చి ఇక పొద్దున్నే లేచి మళ్ళీ రాజుగారి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నారు. ఆ రాత్రి కలలో దేవదూత మాట్లాడాడు జ్ఞానులతోటి, హేరోదు రాజు ఈ శిశువును చంపాలనుకుంటున్నాడు కాబట్టి మీరు వేరొక మార్గాన వెళ్ళండి అంటే ఆ జ్ఞానులు వేరొక మార్గమున వెళ్ళిపోయారు. అప్పుడు ఆగ్రహంతో రగిలిపోయాడు హేరోదు రాజు. జ్ఞానులను మోసం చేశారని ఆ బెత్లెహేము పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 2 సంవత్సరాల వయసు లోపు ఉన్నటువంటి మగపిల్లలందరినీ చంపండి అని ఆజ్ఞాపించబోతున్నాడు. ఈ సంగతి ముందు ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఒకవేళ యేసయ్య అక్కడే ఉంటే ఆ శిశువులతో పాటు ఈ శిశువుని కూడా ఏం చేస్తారు? చంపేస్తారు. అందుకే దేవుడు కలలో ప్రత్యక్షమయ్యాడు యోసేపుతోడు, యోసేపు నీ కుమారుడైన, నీవు పెంచిన కుమారుడైన యేసయ్యను తీసుకొని నువ్వు ఐగుప్తు దేశానికి ఏం వెళ్ళాలి? పారిపోవాలి. ఆ మాట రాసింది చూడండి, ఏమైపోవాలంట?
13వ వచనం లాస్ట్ లైన్, ఐగుప్తునకు పారిపో, అక్కడే తలదాచుకో, నేను చెప్పే వరకు అక్కడే ఉండు. ఈ మాట చెప్పినప్పుడు యోసేపు మౌనంగా ఆ మాటకు లోబడ్డాడండి. చూడండి 14వ వచనం, అప్పుడు అతడు లేచి రాత్రి వేళ, అంటే ఈ రాత్రి కల వచ్చింది, తెల్లారిందాక ఆగలేదండి. బహుశా రాత్రి 12 గంటలకే 1 గంట కల వచ్చిందేమో. 2 గంటలకే భార్యను లేపాడు. అమ్మా, ఈ శిశువుని హేరోదు చంపాలనుకుంటున్నాడంట, మనం ఇప్పుడు పారిపోవాలి, త్వరగా రెడీ అవ్వు అనగానే గబగబా అన్నీ సర్దుకొని రాత్రికి రాత్రే ప్రయాణం మొదలుపెట్టారండి. పారిపోయే వాళ్ళు అన్ని సరుకులు తీసుకొని పోతారా? అక్కడ ఏముందో ఏంటో అన్నీ వదిలెట్టి బిడ్డను రక్షించుకోవాలని, యేసయ్యను కాపాడాలనే ఉద్దేశంతో రాత్రికి రాత్రే ఐగుప్తునకు పారిపోయారు. ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితునని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చినట్లు హేరోదు మరణమయ్యేంత వరకు వారు అక్కడే ఉన్నారు. చూడండి, దేవుని నడిపింపుకి యోసేపు ఎంతగా లోబడ్డాడో చూడండి. ఎక్కడి నుంచి ఎక్కడికి ఇప్పుడు పారిపోయేది? బెత్లెహేము నుండి ఈజిప్ట్కి, ఐగుప్తుకి పారిపోయాడు రాత్రికి రాత్రే. దాన్ని కూడా నేను గూగుల్లో సెర్చ్ చేసి, అసలు ఎంత దూరం ఉంటుంది ఐగుప్తు దేశం యొక్క బోర్డర్, బెత్లెహేముకి ఐగుప్తు దేశం యొక్క బోర్డర్ ఎంత దూరం ఉంటుందంటే 65 కిలోమీటర్ల దూరం వచ్చిందండి. ఎన్ని కిలోమీటర్లు? 65 కిలోమీటర్లు. రాత్రికి రాత్రే రాత్రంతా పారిపోయారంతే. అప్పటికప్పటికి పాపం వాళ్ళకి వెహికల్ దొరికిందో లేదో, వెహికల్ ఏంటి, గాడిద దొరికిందో లేదో, ఆ గాడిదకి డబ్బులు ఉన్నాయో లేవో కట్టడానికి, ఛార్జీలు కావాలా, ప్రయాణ ఛార్జీలు. అసలే వాళ్ళు కొత్తగా వచ్చారు ఆ ఊరు. ఎంత వేదన, ఎంత బాధ, ఎంత టెన్షన్తో ఆయన ప్రయాణం వెళ్ళిపోయాడు. నిజంగా యోసేపుని మనం అప్రిషియేట్ చేయాలి. దేవుని మాటకి ప్రశ్న వేయకుండా లోపడ్డాడు. అసలు నేనైతేనా ఎన్ని ప్రశ్నలు వేసేవాడినో దేవుణ్ణి. ఏంది ప్రభువా, ఈ పుట్టినోడేమో దేవుడు అంటున్నావు, ఈ దేవుణ్ణి నేను కాపాడాలా? దేవుడు కాపాడుకోలేడా? ఎట్లా అంటే తలతెక్క ప్రశ్నలు ఎన్ని అడిగేవాడినో నేనైతే. ఏమండి అడగమా మాట్లాడరేందండి? డౌట్లు రావా? నువ్వేమో దేవుడు అంటివి, పరిశుద్ధాత్మల గర్భం అంటివి, దేవుడు పుడుతున్నాను అంటవి, ఈ దేవుడు లోకరక్షకుడు అంటవి, తనను తాను రక్షించుకోలేడా? నన్ను ఈ రాత్రి ప్రయాణమే ఇవ్వమంటావా? ఎడకపోవాలి నేను? ఎన్ని ప్రశ్నలు వస్తాయో మన మనసులో. కానీ ఒక్క ప్రశ్న కూడా వేయకుండా తల దించుకొని దేవుని నడిపింపుకు లోబడ్డాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియులరా, నేర్చుకోవాలి మనం అది. ప్రశ్న వేయకుండా దేవుడు వెళ్ళమన్న చోటికి మనం వెళ్ళాలి. దేవుడు ఉండమన్న చోట ఉండాలి. ఐగుప్తు దేశం వెళితే బతకడానికి ఏముందండి అక్కడ? ఆయన చేతిలో ఒక పని మాత్రమే ఉంది. ఏం పని అది? వడ్రంగి పని. అది ఎక్కడ చేస్తారో ఏంటో తెలుసుకోవాలి. తన భార్యకు కుమారుడికి ఆహారం సమకూర్చాలి. తెలియని స్థలానికి వెళ్ళాడు. ఎన్ని కష్టాలు పడ్డాడు. నేను ఎందుకు ఇక్కడ ఉండాలి? అసలు దేవుడు ఉండమన్నాడు కాబట్టి నేను ఇక్కడ ఉండాలి. ఆమేన్. దేవుడు ఉండమన్న స్థలంలో సమస్యలు ఉండవని కాదండి. అర్థమవుతుందా మీకు? సమస్యలు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆవేదన ఉంటుంది, కన్నీరు ఉంటుంది. కానీ అక్కడ ఎవరు ఉండమన్నారు? చెప్పరేందండి, గట్టిగా చెప్పండి. ఎవరు పొమ్మన్నారు నిన్ను ఐగుప్తుకి? దేవుడు పొమ్మన్నాడు. దేవుడు ఉండమన్న చోట ఉండాలి. ఎప్పటి వరకు ఉండాలో తెలుసా? హేరోదు మరణమయ్యేంత వరకు అక్కడే ఉన్నాడు. మళ్ళా ఎక్కడికి వెళ్ళాలో దేవుని నడిపింపు కోసం ఎదురు చూస్తున్నాడు. కొన్నిసార్లు మధ్యలో వెళ్ళాలనే శోధన వచ్చిందో లేదో నాకు తెలియదు, వచ్చే ఉండొచ్చు. కానీ కాలు కదపలేదు. ఎవరి చిత్తం కోసం? దేవుని చిత్తం కోసం. దేవుని చిత్తం కోసం ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు. దేవుడు వెళ్ళమన్నంత వరకు ఎన్ని కష్టాలైనా బాధలైనా నేను ఇక్కడే ఉంటాను, ఐగుప్తులోనే ఉంటాను. ఎందుకు? నన్ను ఇక్కడ తీసుకొచ్చింది ఎవరు? దేవుడు. నన్ను ఇక్కడ ఉండమంది ఎవరు? దేవుడు. ఎప్పటి వరకు? హేరోదు మరణం వరకు. రెండవ కళ ఏంటో మనం చూద్దాం. రెండవ కళ మత్తయి సువార్త 2వ అధ్యాయం 14-15. ఇది 3వ కళ మన వరుసలో ఎన్నో కళ? డ్రీమ్ నెంబర్ 3, 3వ కళ. క్షమించండి, 19వ వచనం. 2వ అధ్యాయము 19-20 వచనాలు. 2వ అధ్యాయం 19-20 వచనాలు. హేరోదు చనిపోయిన తర్వాత, ఎప్పుడు? హేరోదు
ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, డ్రీమ్ నెంబర్ 3, ఇది 3వ కళ. ఏమంటున్నాడు? నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. ఇది 3వ కళ. ఇప్పుడు ఐగుప్తు దేశం నుండి మళ్ళీ ప్రయాణం స్టార్ట్. ఎక్కడికి? ఇజ్రాయేలు దేశాన్ని. ఆ మాటకి వెంటనే లోబడ్డాడు. చూడండి 21వ వచనం. శిశువు ప్రాణము తీయజూచుండిన వారు చనిపోయారని చెప్పాను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చాను. ఐగుప్తు దేశము నుండి ఆడకొచ్చాడు మళ్ళీ ఇజ్రాయేల్ దేశాన్ని. ఇజ్రాయేల్ దేశానికైతే వచ్చాడు, కానీ అక్కడ మనశ్శాంతి లేదండి. ఎందుకు మనశ్శాంతి లేదో తెలుసా? అక్కడ ఆ రాజ్యాన్ని ఏలుతున్నవాడు ఎవడంటే ఆ హేరోదు రాజు కుమారులలో ఒకడు. వాడు ఎవడో చూద్దాం మనం. 23వ వచనం, 22. అయితే అర్కెలాయు, ఆ రాజు పేరు ఏం పేరు చెప్పండి? అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదుకు ప్రతిగా యోదయా దేశం ఏలుచున్నాడని విని అక్కడికి వెరచి అంటే భయపడి ఇజ్రాయేల్ దేశానికైతే వచ్చాడు, కానీ అక్కడ రాజు ఎవరు? అర్కెలాయు. వీడెంత దుర్మార్గుడు అంటే తండ్రి ఎంత దుర్మార్గుడు, వాడికంటే 10 రెట్లు దుర్మార్గుడు అన్నమాట. ఈ సంగతి ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఏంది ప్రభువా, మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చావేంది ప్రభువా? భయపడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడేమో. హేరోదే దుర్మార్గుడు అనుకుంటే ఆయనకంటే దుర్మార్గుడు కదా ప్రభువా వీడని బాధపడుతున్నాడేమో. ఇప్పుడు వెంటనే 4వ కల వచ్చింది. డ్రీమ్ నెంబర్ 4, 23వ వచనం. స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేత్ అనే ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. అక్కడి నుంచి దేవుడు అన్నాడు, నో ఇజ్రాయెల్ దేశంలో వద్దు, నువ్వు గలిలయ ప్రాంతానికి వెళ్ళు. అక్కడ నజరేత్ మీ ఊరుందే, మీ ఊరు ఏ ఊరు అది? నజరేత్. ఆ నజరేతుకు వెళ్ళి అక్కడే నువ్వు కాపురం ఉండు. ఆయన నజరేయుడని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఎలాగునా జరిగెను. చూసారా ప్రియులరా, దేవుని నడిపింపుకి ఎంత చక్కగా లోబడ్డాడో చూడండి. నేర్చుకోవలసిన గొప్ప పాఠం ఏంటో తెలుసా? మన సొంత చిత్తానికి మనం లోబడకూడదు, దేవుని చిత్తానికే మనము లోబడాలి. దేవుడు నడిపించినట్టు మనం వెళ్ళాలి. మనం పరిస్థితుల వైపు చూడొద్దు, పైరూపం వైపు చూడొద్దు, పరిస్థితుల వైపు చూడొద్దు, దేవుని వైపు మనం చూడాలి ప్రియులారా. దేవుడు తన చిత్తాన్ని ఎలా బయలుపరుస్తాడు? 3 విధానాలుగా బయలుపరుస్తాడు. 1, వాక్యము ద్వారా మనల్ని నడిపిస్తాడు. 2, తల్లిదండ్రులు ఆత్మీయుల ద్వారా మనల్ని నడిపిస్తాడు. 3, దర్శనాలు కళ్ళ ద్వారా నడిపిస్తాడని థామస్ హేల్ అనే బైబిల్ పండితుడు ఈ 3 మార్గాలు చెప్పాడు. ఏమిటి మళ్ళీ చెప్పనా? 1, వాక్యము ద్వారా దేవుడు మనల్ని గైడ్ చేస్తాడు. 2వది, ఆత్మీయులైన తల్లిదండ్రుల ద్వారా నడిపిస్తాడు. 3వది, దర్శనాలు కళ్ళ ద్వారా తెలియచేస్తాడు. ప్రాముఖ్యంగా ఈ కళలు దర్శనాల ద్వారా ఎవరికి తెలియజేస్తాడంటే విద్య లేని పామరులకు కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు. నేను గత వారం కూడా చెప్పా, దేవుడు ఎలా మాట్లాడాడో ముఖ్యం కాదు, ఆ మాటకు మనం లోబడ్డామా లేదా అనేది చాలా ముఖ్యం. దేవుని చిత్తానుసారంగా మనం నడవాలి. విధేయత చూపేవారికే దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. మొదటి మాట చెప్పినప్పుడు వినకపోతే 2వ మాట చెప్తారు ఎవరన్నా? చెప్పండి. యోసేపుని ఎందుకింత చక్కగా నడిపించాడంటే ఆయన ఐగుప్తుకు పారిపో అంటే పారిపోయాడు. అందుకే మళ్ళీ చెప్తున్నాడు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళు అన్నాడు. అందుకే వెళ్ళాడు కాబట్టి మళ్ళీ చెప్తున్నాడు నజరేతుకు నువ్వు వెళ్ళమని. దేవుడు తన చిత్తాన్ని ఒక్కొక్కటిగా రివీల్ చేస్తాడు. అన్నీ ఒక్కసారే చెప్పడండి. దేవుడు బయలుపరిచిన సత్యాలకి మనం లోబడాలి, ఆయన మాటకి మనము విధేయత చూపించాలి. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. మరియ భర్త అయిన యోసేపు గురించి 7 విషయాలు మనం ధ్యానం చేశాం. మన హృదయంలో ప్రార్థన చేసుకుందాం. యోసేపు ఆశా నిగ్రహం కలిగిన వాడు, లైంగిక నిగ్రహాన్ని కలిగి ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న సోదరి సోదరులారా, ఆశా నిగ్రహం కోసం ప్రార్థన చేసుకుందాం. చాలామందికి నిగ్రహం లేక వివాహం ముందే గర్భవతులు అవుతున్నారు. పెళ్ళయ్యాక కూడా అనేక మంది వ్యభిచారంలో పడిపోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాకు కూడా లైంగిక నిగ్రహ శక్తి నాకు దయచేయ్యా, కోరికలను అదుపులో ఉంచుకునే కృప నాకు ఈ ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ప్రభుత్వ చట్టాలకు లోబడిన వాడుగా ఉన్నాడు. ప్రభుత్వ చట్టాలకు మనం లోబడుతున్నామా? పన్నులు చక్కగా కడుతున్నామా? మనం
ఒకవేళ ప్రభుత్వ చట్టాలు వాక్యానికి వ్యతిరేకమైతే షడ్రక్ మేషక్ అబేద్నెగోల వలె స్టాండ్ తీసుకోగలుగుతున్నామా? మన యొక్క ఉద్యోగం చేసే చోట, మనం నివసించే ప్రదేశంలో, మనం నివసించే దేశంలో ఆ చట్టాలు వాక్యానికి వ్యతిరేకమైతే మనం ఎలా జీవిస్తున్నామో పరిశీలన చేసుకుందాం. దేవుని యొక్క చిత్తానికి లోబడి మనం ముందుకు వెళ్తున్నామా? ప్రశ్న వేయకుండా దేవుని చిత్తానికి లోబడగలమా? యోసేపు వలె బలమైన విశ్వాసంతో ప్రశ్నించకుండా లోబడే మనసిమ్మని ప్రార్థన చేసుకుందాం మన అందరం. ప్రేమగల మా తండ్రి, మరియ భర్త అయిన యోసేపు గురించి ఈ 2 వారాలు 7 అంశాలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. ఒక్కొక్క అంశం ద్వారా అనేక విషయాలు మాతో మాట్లాడుతూ వచ్చారు. మీకు వందనాలు. ముఖ్యంగా ఆశా నిగ్రహాన్ని మీరు మాకు అనుగ్రహించండి. చాలామంది నిగ్రహం లేక వ్యభిచారంలో, జారత్వంలో పడిపోతున్నారు ప్రభువా. ఈ పరిస్థితుల్లో, అపవిత్రమైన లోకంలో మేమెంతో పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించడానికి సహాయం చేయండి. ప్రభుత్వ చట్టాలకు లోబడుతూ నీ యొక్క వాక్యాన్ని అనుసరించేవారుగా ఉండటానికి సహాయం చేయండి. ముఖ్యంగా నీ చిత్తానికి లోబడేవారుగా ఉండటానికి కృప చూపండి. ప్రశ్న వేయకుండా నీ చిత్తానికి లోబడే కృప, అలాంటి బలమైన విశ్వాసం మాకు దయచేయమని, ఈ వారమంతా మీ కృప, మీ కాపుదల దయచేయమని నజరేయుడైన యేసు నామములు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, స్తుతి స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. రోగులు, బలహీనులు ఉన్నట్లయితే ముందుకొచ్చి ప్రార్థన చేయించుకోండి. యవనస్తుల కూడిక జరుగుతుంది కనుక దయచేసి యూత్ మీటింగ్కి యవనస్తులైన వారు ఉండాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.